There's a beautiful verse in Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక చక్కని వచనం ఉంది. verse 17. It says, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా చెప్తుంది. verse 17 it says, 17వ వచనం మత్తయి సువార్త 3వ అధ్యాయం, that you are my beloved son in whom I am well pleased. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. It's quite a statement when God the Father says about somebody that he is well pleased. తండ్రి అయిన దేవుడు ఎవరి గురించి అయినా సరే నేను ఆనందిస్తున్నాను అని చెప్పినట్లయితే అది ఎంతో పెద్ద మాట. is greater than any prize that you can ever get in this world. ఈ లోకంలో మనం పొందుకోగలిగే ఏ గొప్ప ఘనత కంటే కూడా చాలా ఘనమైంది. Says I am well pleased. I am very happy. I am well pleased with you. ఆయన అంటున్నాడు, నేను ఎంతో సంతోషిస్తున్నాను, నిన్ను బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. But we should meditate on that one word, well pleased with me. నన్ను బట్టి దేవుడు ఆనందించాలి అనే ఒక్క మాటని మనం ఎక్కువగా ధ్యానించాలి. Then we can ask, Father, what did the Lord Jesus do in the last, he came at the age of 30. He came for the public ministry, and then only this verse was mentioned for him, towards him. మరి యేసు ప్రభు వారు ఆయన పరిచర్యకు రాకముందు 30 సంవత్సరాలు ఉన్నారు. దానికి సంబంధించి ఈ మాటను ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి దేన్ని బట్టి ఈ మాటను చెప్తున్నావు ప్రభువా అని మనం ఆలోచించుకోవాలి. What did he do? ఆయన ఏం చేశాడు? We can say that how many miracles did he do? మనం అనుకోవచ్చు, అడగచ్చు, ఎన్ని అద్భుతాలు ఆయన చేసి ఉండొచ్చు? 0. 0. How many messages did he speak? ఆయన ఎన్ని వర్తమానాలు ఇచ్చాడు? 0. 0. Then how many people did he raise from the dead? మరి యేసు ప్రభు వారు ఎంతమందిని మృతులను లేపాడు? No one. ఎవరిని లేపలేదు. How many people did he feed? ఆయన ఎంతమందిని పోషించాడు? At least 1,000. Later it was 5,000 and 7,000. At least did he start with 500 or 1,000? ఆయన తర్వాత 5,000 మంది 10,000 మంది పోషించాడు. అయితే కనీసం 500 మందిని పోషించడం, 1000 మందిని పోషించడం ఏమైనా మొదలు పెట్టాడా? Did he? Like that we can ask this question. ఆ విధంగా మనం ఈ ప్రశ్నను వేయొచ్చు. And all these answers will be no, 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 no. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు లేదు, 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 లేదు. Then beloved brothers, beloved sisters, listen to this word seriously. అలాంటప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటని చాలా తీవ్రంగా దయచేసి ఆలకించండి. What made Father to say this verse about Jesus, this particular verse about Jesus? What made him to say that? మరి యేసుని గురించి ఈ మాటని చెప్పేటట్లుగా తండ్రిని చేసింది ఏంటి? If you have to understand that, then you have to understand another verse which Paul gives to us in Romans chapter 12. దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మరి ఇంకొక వచనం పౌలు గారు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. రోమీలకు రాసిన పత్రికలో Romans chapter 12 verse 1 it says. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, I hope you are able to listen and understand this. మీరు దీన్ని వినగలిగి అర్థం చేసుకోగలుగుతున్నారని నేను అనుకుంటున్నాను. Says in verse 1. 1వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. Can you read that, brother, please? Yes, brother. చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతుపాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. Yeah. What is the word for worship there? There is no word like that. Yes, brother. In Telugu, it's not like that, brother. It is like serving. Service. Yeah, seva. Yeah. తెలుగులో సేవ అని ఉంది, కానీ ఇంగ్లీష్ పదాన్ని బట్టి మనం సరిగ్గా చూసినట్లయితే ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది అని ఉండాలి. That is a correct word. అది సరైన తర్జుమా. It is worship. అది ఆరాధన. This is worship. ఇట్టి ఆరాధన. We can go through any English
version, any versions if you go, it'll all be said as it's a worship. మరి ఏ ఇంగ్లీష్ అనువాదంలో మనం చూసినా సరే అది ప్రతి దాంట్లో కూడా అది ఆరాధన అనే చెప్పబడింది. Living your bodies as a living and holy sacrifice. మరి మీ యొక్క శరీరములను సజీవ యాగంగా అర్పించుకోవడం. You are living and a holy sacrifice. సజీవ యాగంగా, పరిశుద్ధమైన సజీవ యాగంగా. So it says that that particular sacrifice should have two qualities. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు, మీరు అర్పించే అర్పణకి ఉండవలసిన రెండు లక్షణాల గురించి ఇక్కడ చెప్పబడింది. Number one, మొదటిది, it should be living. అది సజీవమైనదై ఉండాలి. Number two, రెండవది, it should be holy. అది పరిశుద్ధమైనదిగా So ఉండాలి. what we should sacrifice? కాబట్టి మనం ఏది అర్పణగా ఇవ్వాలి? Our bodies we have to sacrifice to God. మన యొక్క శరీరములను దేవునికి అర్పణగా ఇవ్వాలి. We have to sacrifice our bodies to God. మన యొక్క శరీరాలను దేవునికి అర్పణగా ఇవ్వాలి. Shall we go to the cross and die there like Jesus? అలాంటప్పుడు మనం యేసే వలె సెలువు దగ్గరికి వెళ్ళి మనం కూడా మన శరీరాల విషయంలో చనిపోదామా? Then it is not a living sacrifice. Then you will be dead. అప్పుడు అది సజీవమైన అర్పణలాగా ఉండదు. అది అప్పుడు మీరు చనిపోతారు కాబట్టి. Then you will be dead. అప్పుడు మీరు చనిపోతారు కాబట్టి. But here it says you should be a living sacrifice, at the same time a holy sacrifice. మరి ఇక్కడ ఏం చెప్తూ ఉందంటే అది సజీవమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి. So both should be there, living sacrifice and holy sacrifice. రెండు ఉండాలి. కాబట్టి సజీవమైనది ఉండాలి, పరిశుద్ధమైనది ఉండాలి. So both those things should be present there. కాబట్టి ఆ రెండు కూడా అక్కడ ఉండాలి. And then so the body has to be sacrificed, and that becomes the true worship. ఆ యొక్క శరీరము ఆ విధంగా అర్పణగా అయినప్పుడు అది నిజమైన ఆరాధనగా ఉంటది. That is the true sacrifice. అది నిజమైన అర్పణ. It says that which is your rational or reasonable sacrifice. ఇది అనుకూలమైన అర్పణ, అనుకూలమైన బలి అర్పణ అని చెప్తూ ఉంది. That is a reasonable service. ఇది మనం అనుకూలమైన సేవ మనం చేయగలిగేది. Dear brothers and sisters, you should understand that on Sunday morning, when we gather together, we sing some songs and few of us pray and listen to God's word. That is not worship. ప్రియ సోదరి సోదరులారా, మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఆదివారం సమయంలో కూడుకున్నప్పుడు మనం ఏదో కొన్ని పాటలు పాడి ప్రార్థనలు చేసి వాక్యం విన్నంత మాత్రాన అది సేవ కాదు. That is not worship at all. అది ఎంత మాత్రం ఆరాధన కాదు. If you want to know what is worship, ఆరాధన అంటే ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే, is the living and holy sacrifice of your body. అది మీ శరీరాలను సజీవంగా పరిశుద్ధంగా అర్పించటం. We will see the different application of that shortly. దానికి మన యొక్క శరీరాల విషయంలో అది ఎలా అన్వయించబడుతుందో మనం చూద్దాం వేరువేరుగా. Before that, I want to show this verse Jesus himself said in John chapter 4. యేసయ్య తనంతట తానే చెప్పిన ఒక మాటను కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. John chapter 4 verse 23. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. Yeah, please. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. See, if you had read that verse very carefully, very carelessly only people read that verse, but we have read very carefully. ఈ వచనాన్ని ప్రజలు చాలా నిర్లక్ష్యంగా చదువుతూ ఉంటారు, కానీ మనం దాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. It says that he doesn't seek for people who worship him. No, that is not what the Bible says. ఇక్కడ ఆయన ఆరాధకుల కోసం వెతుకుతున్నాడు అని ఇక్కడ చెప్పట్లేదు. బైబిల్లో అటువంటి వచనం నేను చెప్పడం లేదు.
Say God wants some people to worship him. No, that is not what it says. ఏదో దేవుడికి కొంతమంది ఆరాధించే వాళ్ళు కావాలి అని ఈ వచనం ఏం చెప్పట్లేదు. But God is seeking for worshippers. దేవుడు ఆరాధికుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. I don't know whether it is clear there. And for such people, the Father seeks to be his worshippers. దేవుడు ఆరాధికులుగా ఉండే వాళ్ళ కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. Yeah. So there is a lot of difference between a man who worships and man who is a worshipper. ఆరాధించే వ్యక్తికి ఆరాధికుడుగా ఉండే వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. For example, we can say that, for example, our brother Enosh, he's working in the bank. ఉదాహరణకి ఇప్పుడు మనం చూసినట్టే సహోదరుడు ఎనోష్ అంటే నేను బ్యాంక్ లో పనిచేస్తూ ఉన్నాను. Okay, but he also teaches his children at home. అదే సమయంలో ఇంటి దగ్గర తన పిల్లలకు కూడా తను బోధిస్తూ ఉంటాడు. That is, he's teaching his children will not make him a teacher. No. అంటే తన పిల్లలకి తను బోధించడాన్ని బట్టి తను ఒక బోధకుడు ఉపాధ్యాయుడు కాలేడు. He's not a teacher, he is a banker. అతడు ఏదో తన పిల్లలకు బోధించినంత మాత్రం ఒక టీచర్ కాదు, అతను బ్యాంక్ ఉద్యోగస్తుడే. He is a banker, but he's also teaching his children. అతడు బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, దాంతో పాటు తన పిల్లలకి బోధిస్తున్నాడు ఇంటి దగ్గర. Just like that, అదే విధంగా God is seeking for people who will just once in a while worship him. No. ఏదో ప్రజలు ఎప్పుడో అప్పుడప్పుడు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ కోసం ఆయన చూడటం లేదు. He is seeking for worshippers. ఆయన ఆరాధికుల కోసం వెతుకుతూ ఉన్నాడు. Worshippers. ఆరాధికుల కోసం. This is very, very important. It says then verse 24. అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 24వ వచనం మనం చూసినట్టయితే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. In spirit and in truth you should have your worship. కాబట్టి నువ్వు చేసే ఆరాధన నీ ఆత్మలోనూ సత్యములోనూ ఉండాలి. You should be a worshipper. నీవు ఒక ఆరాధికుడిగా ఉండాలి. By giving your body as a living and holy sacrifice. నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధమైన సజీవ యాగముగా ఇవ్వడం ద్వారా నువ్వు ఒక ఆరాధికుడిగా ఉండాలి. Every day. ప్రతిరోజు. Again and again. మరలా. In one day many times. ఒక్క రోజులో అనేక సార్లు. I hope you understand the sacrifice in which God delights. ఏ అర్పణలో ఏ బలిలో దేవుడు ఆనందిస్తాడో అనేది మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. Let's turn to Hebrews before we see the practical application of this verse. ఈ వచనం యొక్క అభ్యాసాత్మకమైన ఉదాహరణలు మనం చూడక ముందు ఒకసారి హెబ్రీలు రాసిన పత్రికలో ఒక వచనాన్ని చూద్దాం. Hebrews chapter 10. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. Hebrews chapter 10 verse 5 it says. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా చెప్తుంది. Yeah. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. Correct. When the Lord came into the world, into this earth, he said, Lord, you don't want any sacrifice, you are giving me one body, that's all you want, the sacrifice. మరి ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు అర్పణలు బలి ఏం కోరుకోవట్లేదు, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, అదే ఒక బలి అర్పణ అని అంటున్నాడు. You are asking me to give my bodies to you, my body, different parts of my body to you, I will do it. That's all you desired. ఒకవేళ నా శరీరంలోని వేరు వేరు అవయవాల్ని కనుక నీవు అర్పణగా ఇవ్వాలి నీకు అంటే నేను ఇచ్చేస్తాను, అదే కదా నీవు కోరుకునేది అంటున్నాడు. Dear brothers and sisters, take this word seriously. ప్రియ సహోదరులారా, ఈ యొక్క మాటను చాలా తీవ్రంగా తీసుకోండి. And then what does it say in verse 5? And then it says in verse 9. ఇంకా ఏం చెప్తుందో మనం చూద్దాం. తర్వాత 9వ వచనంలో మనం చూసినట్లయితే, He said, behold, I have come to do thy will. ఆయన నీ చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. Behold, I have come to do thy will. నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను.
Okay, now here, let's keep our finger here and let's turn to Psalm 40. మన యొక్క వేలుని ఇక్కడ పెట్టి కీర్తనలు 40 మనం ఒకసారి చూద్దాం. This is the verse which is taken from Psalm 40. ఇది కీర్తనలు 40 లోంచి తీసుకోబడిన వచనం ఇది. It is a verse, it's a prayer of David. ఇది దావీదు యొక్క ప్రార్థన, ఆ వచనం ఇది. You know what he says? When you go home, you read that the whole psalm carefully, but I just want to show this verse 8. తర్వాత మీరు ఇంటి దగ్గర మీరు ఈ కీర్తన అంతటిని జాగ్రత్తగా చదవండి. అయితే ఇప్పుడు ఈ వచనం మీకు చూపిస్తాను, 8వ వచనం. But you నా know what దేవా, it is? Verse 8. 8వ వచనం అని చెప్తాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా That's enough. That's enough. Lord, I am very happy. I am blessed. I am delighted to do your will. To do your will. I am very happy to do your will. నీ చిత్తము నెరవేర్చుట నాకు చాలా సంతోషము, నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. That is what David said in the old covenant. పాత నిబంధనలో అది దావీదు చెప్పాడు మాట. But what is the new covenant? Jesus says. అయితే కొత్త నిబంధనలో యేసయ్య ఏం చెప్పాడు? Verse 9, in Hebrews chapter 10, verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, I have come to do your will. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. He didn't say I'm delighted to do your will. No. ఏదో నీ చిత్తం నెరవేర్చటం నాకు సంతోషము అని చెప్పలేదు. David could only say that. దావీదు అంత మాత్రమే చెప్పగలిగాడు. He could say only that. అతను అంత మాత్రమే చెప్పగలడు. Lord, I delight to do your will. నీ చిత్తం నెరవేర్చటం నాకు సంతోషం ప్రభువా అని చెప్పగలడు. I am happy to do that. ప్రభువా, నేను అది చేయటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను అని చెప్పగలడు. But Jesus didn't say I'm happy to do that. కానీ యేసయ్య నేను అది చేయటకు సంతోషిస్తున్నాను అని చెప్పలేదు. Jesus said, I have come to do. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే నేను చెయ్యడానికి వచ్చి ఉన్నాను అంటున్నాడు. So what is the new covenant worship? కాబట్టి క్రొత్త నిబంధన ఆరాధన ఏమిటి? Or what is the sacrifice where God is delighted? ఇంకొక మాటలో మనం చెప్పినట్లయితే ఏ బలి అర్పణ విషయంలో దేవుడు ఆనందిస్తాడు? You can say that new covenant worship is sacrificing your body parts. కాబట్టి కొత్త నిబంధన ఆరాధన అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క దేహములను, శరీరంలోని అవయవాలను బలి అర్పణగా ఇవ్వడం. Body parts you have to sacrifice. మీ శరీరంలోని ఆ అవయవాలను అర్పణగా ఇవ్వాలి. Body parts you have to sacrifice as a living sacrifice. సజీవ అర్పణలుగా మీ శరీరంలోని భాగాలను ఇవ్వాలి. That is worship. అదే ఆరాధన అంటే. That is why you can be a worshipper anywhere. You need not have a hall or anything like that. అందుకే మీరు ఎక్కడున్నా సరే మీరు ఆరాధికులుగా ఉండగలరు. అందుకే మీకు ఒక పెద్ద హాలు ఇలాంటివన్నీ ఉండాల్సిన అవసరం లేదు. When the customer shouts at you for none of your mistake. మీరు చెయ్యని తప్పుకి ఒకవేళ కస్టమర్లు మీ మీద అరిస్తే, and then you are sitting in the bank, but the customer is shouting at you and screaming at you for none of your problem because he could not understand or he forgot something or he is asking for some favor and you didn't do it, and for some reason he is shouting at you. But then when you humble yourself and when you keep quiet, you are worshipping in the bank premises. ఒకవేళ నీ బ్యాంక్ లో నీవు ఉన్నప్పుడు కస్టమర్ కి ఏదో అర్థం కాకపోవడం వల్ల, లేదా తను అడిగిన ఒక సహాయాన్ని తనకు దొరకపోవడం వల్ల, తనకి అర్థం కాక తను అరుస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు తగ్గించుకుని నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఆ బ్యాంకులో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. You are worshipping the living God, God of gods, King of kings. నీవు సజీవుడైన దేవుణ్ణి, దేవుడు ప్రభువులకు ప్రభు అయిన ఆయన్ని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. Even if the whole building is full of idols, photos. ఆ యొక్క భవనం నిండా కూడా ఆ యొక్క విగ్రహాలతో, వాటి ఫోటోలతో నిండి ఉన్నప్పటికీ కూడా that is not going to affect your worship. నీ ఆరాధన మీద అది ఏం మాత్రం ప్రభావం చూపించలేదు. Your worship is denying yourself and then you keep quiet and you say, Lord, give me grace to keep quiet, not to open my mouth, Lord. కానీ నీవు అక్కడ నువ్వు ఉపేక్షించుకుని నువ్వు మౌనంగా ఉండి, ప్రభువా నేను మౌనంగా ఉండడానికి నాకు కృపనివ్వు ప్రభువా అని అంటూ నువ్వు ఆరాధికుడుగా ఉండడం.
then you are worshipping. అప్పుడు నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లు, Then you are worshipping. అప్పుడు నువ్వు ఆరాధిస్తున్నట్లు. That means you are giving your tongue to be crucified. అంటే మీ నాలుకను సిలువ వేయడానికి మీరు అప్పగిస్తున్నట్లు. You are not allowing your tongue to speak whatever it wants. అంటే నీ నాలుక అది ఏం మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడేటట్టు నువ్వు అనుమతించకుండా ఉండడం. Do you know the human tendency of tongue? మరి నాలుకకు ఉండే మానవ బలహీనత ఏంటో మీకు తెలుసా? శోధన in Psalms 12 we read. కీర్తనలు 12లో మనం ఈ విధంగా చదువుతాము. Talks about, when you have time, please read that again. It says in Psalm 12, for example. మీకు సమయం ఉన్నప్పుడు మళ్ళా చదువుకోండి. కీర్తనలు 12. It says in verse 4. 4వ వచనం, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. The speech of a godless man, ungodly man, is like this. What is that he says? దేవుని కలిగి లేని వ్యక్తుల యొక్క మాటలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తుంది ఇది? Who have said, with our tongue we will prevail. మా నాలుకల చేత మేము సాధిస్తాము అని చెప్తున్నారు. Our lips are our own. మా పెదవులు మావి. Who is Lord over us? మాకు ప్రభువు ఎవడు? Have you ever felt like saying that? ఎప్పుడైనా మనం ఆ విధంగా చెప్పడానికి ఇష్టపడ్డాం? That with our tongue we will prevail. మా నాలుకతో మేము సాధించేస్తాం, మేము గెలుస్తాం. I'll speak whatever I want. నాకు ఏది మాట్లాడాలనిపిస్తే అది నేను మాట్లాడేస్తాను. If he shouts at me, I will shout at him. తన గనక నా మీద అరిస్తే నేను కూడా తన మీద అరుస్తాను. If he uses some bad words, I will also use bad words. తను ఒకవేళ చెడు మాటలు ఉపయోగిస్తే నేను కూడా చెడు మాటలు ఉపయోగిస్తాను. Because my tongue is mine own. ఎందుకంటే నా నాలుక నాది. Beloved brothers and sisters, this should not be so. We failed to worship our God. సోదరులారా, మనం ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని ఆరాధించే విషయంలో ఎంతో విఫలం చెందాం. We have failed. మనం ఎంతో విఫలం చెందాం. We speak whatever we want. మనకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉన్నాం. No, dear brothers and sisters. లేదు ప్రియ సహోదరులారా, it should not be like that. అది ఆ విధంగా ఉండకూడదు. Lord, he has every right to speak whatever he wants. ప్రభువా తను ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడే హక్కు తనకు ఉంది. But Lord, I don't have that privilege or that right to speak whatever I want. No, I don't have the right. మరి నేను ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడడానికి నాకు మాత్రం హక్కు లేదు. The Ecclesiastes, it says, because a punishment does not come immediately, we speak whatever we want. అయితే ప్రసంగిలో ఏమని రాస్తుందంటే, ఆ యొక్క పాపమునకు శిక్ష శీఘ్రంగా రాకపోవడం, వెంటనే రాకపోవడం వల్ల వారికి నచ్చింది వారు చేసుకుంటూ పోతున్నారు. How do you use your tongue? కాబట్టి మీ నాలుకను మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? I told you about shouting at other people. మరి ఇతరుల మీద అరవడం గురించి నేను మీతో చెప్పాను. Then I told about Ecclesiastes, whatever the punishment does not come immediately, and therefore they speak whatever they want. కాబట్టి శిక్ష వెంటనే రాకపోవడం వల్ల వాళ్ళకి ఏది అనిపిస్తే వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. There are so many verses in the epistles and in Proverbs about gossip. మరి పత్రికల్లో, సామెతల్లో ఈ యొక్క సాకుల గురించి, చాడీల గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. So many verses about gossip. ఈ సాకులు చెప్పడం అనే దాని గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. What is gossip? Speaking evil of other people. ఈ చాడీలు చెప్పడం అంటే ఏంటంటే ఇతరుల గురించి చెడు మాట్లాడటం. Speaking evil of other people is gossip. ఇతరుల గురించి చెడు మాట్లాడటమే ఈ చాడీలు చెప్పడం. So we can say that is gossip. కాబట్టి దాన్ని మనం ఆ విధంగా సాకులు అని చెప్పుకోవచ్చు, చాడీలు అని చెప్పుకోవచ్చు. That is not worship. అది ఆరాధన కాదు. That is not worship by your tongue. అది నీ నాలుక ద్వారా జరిగే ఆరాధన ఏమాత్రం కాదు. When you feel like gossiping, then you die and you stop. You say that I will not use my tongue to speak evil of other people. ఒకవేళ నువ్వు చాడీలు చెప్పడానికి కనుక శోధించబడినట్లయితే
నేను ఇతరుల గురించి చెడు చెప్పను అని చెప్పి మీ నాలుకని చెప్పడానికి మీరు సిద్ధపడండి. I will not do that. నేను ఆ విధంగా చేయను. And when the Lord gives you light, immediately you stop that. దేవుడు మీకు వెలుగునిచ్చిన వెంటనే దాన్ని ఆపివేయండి. But then what is our calling? అప్పుడు మన యొక్క పిలుపు ఏమిటి మరి? Colossians chapter 4. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Dear brothers and sisters, don't forget it. ప్రియ సహోదరుల దీన్ని మర్చిపోవద్దు. Colossians chapter 4 verse 6. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. The first part. ప్రతి మనిషి మొదటి భాగము, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసాహిత్యముగాను ఉండనీయుడి. Yeah, it says in English, let your speech always be with grace. మీ యొక్క సంభాషణ ఎల్లప్పుడూ కృపాసాహితముగా ఉండనీయుడి. Correct. It says let your speech be always be with grace. That is what it says. కాబట్టి చెప్తుందంటే మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయుడు అని చెప్తోంది. Let your speech be always be with grace. కాబట్టి మీ యొక్క సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితముగా ఉండనీయండి. So giving your tongue as a living and holy sacrifice to God, that is worship. కాబట్టి మీ యొక్క నాలుకని సజీవమైన యాగముగా పరిశుద్ధముగా ఇవ్వడమే ఆరాధన. So you can be a new covenant worshipper anywhere you are, whether you are in the bank, or in the shop, or on the roadside, or you are driving a vehicle, or you are at home, anywhere you can be a worshipper. నువ్వు బ్యాంకులో ఉన్నా, షాప్ లో ఉన్నా, రోడ్డు పక్కన ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీవు ఒక ఆరాధికుడిగా ఉండగలవు. You can be a worshipper. నీవు ఒక ఆరాధికుడిగా ఉండగలవు. You need not wait till Sunday to go to do worship. No. ఏదో ఆరాధించడం కోసం నువ్వు ఆదివారం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. Then why are we meeting on Sunday? మరి అలాంటప్పుడు ఆదివారం మనం ఎందుకు కూడుకుంటున్నాం? It's not for worship. As far as I am concerned, I don't go to Sunday meeting for worship. No. ఏదో ఆరాధించడం కోసం కాదు. నా మట్టుకు నేను చెప్పినట్లయితే నేను ఏదో ఆరాధించడం కోసం నేనేం కూడుకోవట్లేదు అక్కడికి వెళ్ళి. I go for Sunday meeting mainly for fellowship and for hearing God's word. నేను ప్రధానంగా ఆదివారం కూడికి ఎందుకు వెళ్తున్నానంటే సహవాసం కొరకు, దేవుని వాక్కును వినుట కొరకు. Yeah, for fellowship and for hearing God's word. That's why I go. సహవాసం కొరకు, దేవుని యొక్క వాక్కును వినుట కొరకు నేను అక్కడికి వెళ్తూ ఉంటాను. Don't say that I'm going to church for worship. ఏదో ఆరాధించడం కోసం నేను సంఘానికి వెళ్తున్నాను అని మీరు చెప్పొద్దు. What we do on Sunday is not worship at all. What we do is only praise and thanks. ఆదివారం మనం చేసేది ఎంత మాత్రం ఆరాధన కాదు, కేవలం మనం స్తుతిస్తూ ఉన్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. What is praise? Praise is for what he is. స్తుతి అంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం చేసేది. He is a loving father, he is omnipotent, he is omniscient. Like that, so many qualities you can say about God. That is ఆయన దేవుని గురించి ఆయన ప్రేమించే తండ్రి అని, ఆయన సర్వాంతర్యామి అని, సర్వం ఎరిగిన వాడు అని చెప్పి, సర్వశక్తిమంతుడు అని చెప్పి ఈ విధంగా ఆయన స్తుతిస్తూ ఉంటాం. That is praise. అది స్తుతి. What is thanks? మరి కృతజ్ఞత అంటే? Thanks is what he has done. కృతజ్ఞత అంటే ఆయన ఏమి చేశాడో దాన్ని బట్టి. Thanks is what he has done for us. కృతజ్ఞత అంటే ఆయన మన కొరకు ఏం చేశాడో అనే దాన్ని బట్టి. That is about our tongue. అది మన నాలుక గురించి. And then a few verses about our eyes. ఆ తర్వాత మన కళ్ళు గురించి కొన్ని వచనాలు. We speak very often about Matthew 5:28, lusting with our eyes. మనం చాలా తరచుగా చెప్పుకుంటూ ఉంటాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మన కళ్ళతో మోహించడం గురించి. When you are tempted and when you say, I will not lust with my eyes right now, you are worshiping God. ఎప్పుడైతే మీరు శోధించబడినప్పుడు నా కళ్ళతో ఇప్పుడు నేను పాపం చేయను అని మీరు అనుకున్నప్పుడు మీరు ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. You are in your computer lab and you find that there are scantily clad girls sitting there. మీరు ఒకవేళ కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదైనా పురుకొల్పే విధంగా వస్త్రాలు ధరించిన స్త్రీలు కనుక కూర్చుని ఉంటే, and then you are tempted to lust at them. ఆమెను మోహించడానికి నువ్వు శోధించబడుతూ ఉంటావు. But then you say, Lord, now I will not lust, Lord. కానీ ప్రభువా నేను ఇప్పుడు నేను మోహించదలుచుకోవట్లేదు అని నువ్వు చెప్తే,
because I fear you. ఎందుకంటే నేను నీకు భయపడుతూ ఉన్నాను. Joseph said when Potiphar's wife came to him, he said, how can I do such a sin in front of my God? పోతిఫర్ భార్య యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు అంటూ ఉన్నాడు, నా దేవుని ఎదుట నేను ఇటువంటి దుష్కార్యం ఎలా చేయగలను అంటున్నాడు. It says about Jesus in Isaiah 11, it says he will not judge by what he eyes saw or ears heard. యెషయా 11 యేసయ్య గురించి ఏం చెప్పబడిందంటే ఆయన కళ్ళు చూసిన దాన్ని బట్టి, ఆయన చెవులు వినిన దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చడు. I will not sin. నేను పాపం చేయను. I will not pass an opinion. I will not judge by what I see or hear. That's what Jesus said in Isaiah 11. యెషయా 11 యేసయ్య అదే చెప్తూ ఉన్నాడు, నేను చూసిన దాన్ని బట్టి, నేను వినిన దాన్ని బట్టి నేను అభిప్రాయాన్ని చెప్పను, లేకపోతే తీర్పు తీర్చను. I will not judge a person. ఒక వ్యక్తిని తీర్పు తీర్చను. People say that, oh, I have seen it. I have seen it right in front of me. He said like that. ప్రజలు అంటూ ఉంటారు, నేను నా కళ్ళతో చూసాను, నా కళ్ళ ముందే తన ఈ విధంగా చెప్పాడు అంటారు. And or they say that I heard it with my own ears. I heard it. లేదా వాళ్ళు ఈ విధంగా కూడా చెప్పొచ్చు, నేను విన్నాను, నా చెవులతో నేను విన్నాను అని చెప్తారు. But you are not following Jesus. You are following some other Jesus. కానీ నువ్వు యేసయ్యను వెంబడిస్తూ లేదు, ఎవరినో వెంబడిస్తూ ఉన్నావు. Because you always understand that, Lord, I can go wrong if I judge with what I see and what I hear. కాబట్టి ప్రభువా, నేను గనక చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి కనుక తీర్పు తీస్తే నేను ఎల్లప్పుడూ తప్పిపోతాను. Because I don't know in what situation, what context, and what is the relationship, and what all things have happened before. Nothing I know. ఎందుకంటే అది ఏ సందర్భంలో జరిగిందో, దాని విషయాలు, దానికి ముందు జరిగినవి, దాని తర్వాత జరిగినవి, అవన్నీ నాకు తెలియదు కాబట్టి. It says in Proverbs in 6 about the feet that runs to evil. సామెతల 6 కూడా కీడు చేయుటకు పరిగెత్తే పాదముల గురించి అక్కడ చెప్పబడింది. Yeah, it says about the legs or feet that runs to do evil. మరి ఆ యొక్క పాపం చేయుటకు, కీడు చేయుటకు పరిగెత్తే పాదములు లేదా కాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. No, to humble yourself always. No, Lord, I will not run. My friends are running, but I will not run. లేదు ప్రభువా, నా స్నేహితులు పరిగెడుతున్నారు కానీ నేను మాత్రం పరిగెట్టను ప్రభువా. Just I want to show you one more verse. ఇంకొక వచనం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Proverbs chapter 6. I don't know whether you have ever seen this verse. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ వచనం చూసారో లేదో నాకు తెలియదు. సామెతల్లో 6వ అధ్యాయం. Proverbs chapter 6. సామెతలు 6వ అధ్యాయం verse 19 says, second part. 19వ వచనంలో రెండో భాగం ఈ విధంగా చెప్తూ ఉంది. Yeah, can you read that, brother, please? అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. And one who spreads strife among the brothers. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. Yeah. Who spreads strife among the brothers, it says. సహోదరుల మధ్య గొడవలు పెట్టేవాడు, జగడాలు పెట్టేవాడు. And then I was looking at the margin of my Bible. ఆ తర్వాత నా బైబిల్లో ఉన్న ఫుట్ నోట్ లో విషయాన్ని చూస్తున్నాను. There it says, the one who sends out strife among the brothers. అక్కడ ఏమని చెప్పబడిందంటే, సహోదరుల మధ్య ఆ యొక్క గొడవల్ని పంపించేవాడు, కలిగించేవాడు. How can he send out strife among the brothers? How can he send out? మరి సహోదరుల మధ్యకి ఆ గొడవల్ని ఎలా పంపించగలుగుతాడు? I said, Lord, what is the meaning of this? Say you can send out strife among the brothers? ప్రభువా, ఈ వచనం యొక్క అర్థం ఏంటి? సహోదరుల మధ్య గొడవల్ని పంపించగలగడం ఏంటి అసలు? How is it possible? అది ఎలా సాధ్యం? Have you ever thought of that, dear brothers, sisters? సహోదరులు ఎప్పుడైనా దీని గురించి ఒకసారి ఆలోచించారా? By sending SMS. SMS పంపించడం ద్వారా, or by sending an email. లేదా ఒక ఈమెయిల్ పంపించడం ద్వారా. Yeah. Sending out emails and messages that creates not unity, but that creates division between brothers or among brothers. ఎస్ఎంఎస్లు పంపించి లేదా ఈమెయిల్ పంపించి ఏదో సహోదరుల మధ్య ఐక్యత కలిగించడం కాదు, కానీ సహోదరుల మధ్య ఆ వేర్పాటుని, దూరాన్ని తీసుకురావడం. So we can say, even my fingers, even my hand, we can give it as a sacrifice to the Lord. That is worship. కాబట్టి మనం చెప్పుకోవచ్చు, మన యొక్క చేతులను, మన యొక్క వేళ్లను కూడా మనం ఒక అర్పణగా దేవుడికి అర్పించుకోవచ్చు. అదే ఆరాధన అంటే. Don't forget what we are talking from the beginning.
మొదటి నుంచి మనం ఏం మాట్లాడుకుంటున్నామో దయచేసి అది మర్చిపోవద్దు. When you give your bodies, different parts of the body to God at the times of temptation, you are worshiping God. శోధన సమయాల్లో మీ యొక్క శరీరంలోని వేరు వేరు అవయవాల్ని గనక మీరు ప్రభువుకు అర్పించుకుంటున్నట్లయితే మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. When you are wherever you are, whether you are in the bus or whether you are in the shop or whether you are in the bank or whether you are in the school, you are a student, you are a teacher, or whether you are in the playground, you sacrifice your tongue, you sacrifice your eyes, you are worshiping, you are a worshipper. You are always driving. కాబట్టి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, నువ్వు షాప్ లో ఉన్నా, బ్యాంక్ లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఒక విద్యార్థి అయినా, ఒక టీచర్ అయినా, నువ్వు ఏ చోట ఉన్నప్పటికీ కూడా నీ కళ్ళను, నీ యొక్క నాలుకను అర్పిస్తూ ఉంటే నీవు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు. నీవు ఒక ఆరాధికుడు. Just like we can say, I know brother, she drives. ఉదాహరణకి చెప్పినట్లయితే సోదరు ఎనోష్ తను కారు డ్రైవింగ్ చేస్తాడు. But he's not a driver. కానీ తను డ్రైవర్ కాదే. He's not a driver, he's a bank officer. తాను డ్రైవర్ కాదే, తను బ్యాంక్ లో చేసే ఉద్యోగి. So be a worshipper. కాబట్టి ఆరాధికులుగా ఉండండి. You are busy in that. In between you may do something else. కాబట్టి మీరు ఎప్పుడు ఆ విధంగా ఉండాలి, తీరిక లేకుండా మధ్య మధ్యలో మీరు చేస్తూ ఉండొచ్చు కొన్ని. So dear brothers and sisters, let us be clear about this. What is worship in the new covenant? కాబట్టి సోదరులారా, కొత్త నిబంధనలో ఆరాధన అంటే ఏమిటి అనే దాని విషయంలో మనం స్పష్టత కలిగి ఉండాలి. This is a sacrifice. When you sacrifice your body like that, 24/7, when you sacrifice your body like that, that is worship, and that is where God delights, and that was the secret of Jesus. కాబట్టి ఈ విధంగా రోజులు 24 గంటలు, వారంలో 7 రోజులు మీరు అర్పిస్తూ ఉంటే అప్పుడు మీరు నిజంగా ఆరాధికులుగా ఉంటారు. అదే తండ్రిని ఆనందింప చేస్తుంది. అదే యేసయ్య జీవితంలో రహస్యం. Shall we be worshippers? కాబట్టి మనం ఆరాధికులుగా ఉందామా? Shall we pray? ప్రార్థించుకుందామా? Father, we thank you for the word. తండ్రి, నీ మాటను బట్టి నీకు వందనాలు. Help us, Lord, to be worshippers. ఆరాధికులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Not once in a while to worship. ఏదో అప్పుడప్పుడు నిన్ను ఆరాధించడానికి కాదు. Help us, Lord, to be worshipper. మేము ఆరాధికులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Dear Lord, that we can be always 24/7. We can be worshippers by giving our body as a sacrifice. ప్రభువా, మా యొక్క శరీరాలను అర్పించడం ద్వారా, సజీవ యాగాలు అర్పించడం ద్వారా మేము 24 గంటలు, వారంలో 7 రోజులు నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఉండడానికి సహాయం చేయండి. Always, in every situation. ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితుల్లో. Not only in the church when we come together. ఏదో మేము సంఘంలో కలిసి కూడుకున్నప్పుడు మాత్రమే కాదు. But Lord, in our workplace, in our home, help us, Lord, to be worshippers always. మేము పనిచేసే చోట, ఇంట్లోనూ ఎల్లప్పుడూ మేము ఆరాధికులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Lord, only this worship is, Lord, you are delighted. ప్రభువా, ఈ ఆరాధనలో మాత్రమే నీవు ఆనందిస్తూ ఉన్నావు. Lord, in such worshippers you are seeking, Lord. ప్రభువా, అటువంటి ఆరాధికుల కోసం నీవు వెతుకుతూ ఉన్నావు. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you for helping me to speak without any break. ఏ అభ్యంతరాలు లేకుండా మాట్లాడటానికి నాకు సహాయం చేసినందుకు వందనాలు. Thank you for giving me grace to share the word. వాక్యాన్ని పంచుకోవడానికి నాకు నీవు కృపనిచ్చినందుకు వందనాలు. Thank you, Father. వందనాలు తండ్రి. Thank you for helping dear Enos to translate well. ప్రభువా, సోదరి ఎనోష్ చక్కగా తర్జుమా చేయడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. Thank you, Father. వందనాలు తండ్రి. All glory and honor be to you. సమస్త మహిమ ఘనత నీకే ప్రభువా. Thank you for hearing our prayers. మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు. In the name of Jesus we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.